చెప్పండి సార్. మన నటరాజేమో మత్తులో ముంచాడు. భార్యకున్న స్థానం మనకున్న స్థానం ఏమిటో చక్కగా కవిత్వంలో చెప్పాడు. మరి కాస్త భోజనం టైం అవుతుంది. ఏమన్నా కూరగాయల గురించి ఏమన్నా చూతా? కూరగాయల గురించి కొన్ని చిలుకలు రాశా. ఏది నువ్వే కాపీనా నేనేనా? అవన్నీ ఎందుకు? నేను చెబుతాగా వినండి. తిండి మీద ప్రేమ, అందుకే కూరగాయల మీద అది చెబుతా వినండి. ఆకుకూరల్లో నక్షత్రం చుక్క కూర. ఓ అది అంటే లోపల ఏదో పెట్టావు, అది కూరలో ఏదైనా కూరావు. కాయకూరల్లో సగం అరటికాయ. ఓహో, అరటిలో అర. ఆకుకూరలో ఏనుగు కరివేపాకు. కాయగూరల్లో సమస్య చీకటికాయ, చిక్కుడుకాయ. చిక్కు సమస్య, చిక్కుడుకాయ. ఆకుకూరలో వనం తోటకూర. తోట వనం అంటే తోట. అది. కాయగూరల్లో ఒక రకం చేప. చేప అంటే సొరకాయ. సొర చేప. రకం అంటే అది కాయ, దానిలో చేప. ఆకుకూరల్లో హిందీ పిల్లవాడు బచ్చలాకు. అది మామూలు. కాయకూరల్లో హిందీ రెండు దో సకాయ. అది అదొకటి. కాయగూరలో ఆంగ్ల తేనెటీగ బీన్స్ బీరకాయ. ఓకేనా? సరిపోయింది అది. సరే కానీ కాయగూరలో ఆంగ్ల వనిత. లేడీస్ ఫింగర్ బెండకాయ. అది. మరి తర్వాత కాయగూరల్లో సంగీత పరికరం. అది కాయగూర అవ్వాలి, దాని సంగీత పరికరం. డ్రమ్ స్టిక్ గార్డు. అంటే మునక్కాయ. మునక్కాయ. ఆకుకూరలో క్షీరం. అది కదా చెప్పు. పాలకూర. క్షీరం అంటే పాలకూర. అది. కాయకూరలో సగం గోరుచిక్కుడుకాయ. అర్థమైందా? కాయకూరల్లో నఖం. నఖం అంటే గోరుచిక్కుడుకాయ. భాషా పరిజ్ఞానం బాగా పెంచేవారు. వీడు సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, ఇన్ని భాషలు రాశాడు వీడు. ఇంకోటి ఏనండి, కోవిడ్ నుంచి కూడా బయటపడ్డవారు. కాయకూరలో బాధ చింతకాయ. అంతేగా? అంటే చింతలు. చింతకాయ. కాయకూరలో దారి బీట్రూట్. అది. నాగేంద్రుడు లాగా ఉండే కూరగాయ చెప్పండి. పొట్లకాయ. రైట్, పొట్లకాయ. రోకల్లాగా ధ్వనించి కూరగాయ. మళ్ళీ చెప్పు. రోకలిలాగా ధ్వనించే కూరగాయ. రోకల్లాగా ధ్వనించే కూరగాయ ఏంట్రా? అంటే అది కూరగాయ వాడి రోకల్లాగా శబ్దం చెయ్యాలి. బ్రకోవి. ఏమో కొత్త పదం. మొత్తానికి నీ వల్ల కొన్ని నేర్చుకున్నాను. కొత్త పదం చదువుతున్నావు. ఇంగ్లీషు, హిందీ అన్ని రాశాడ్రా సాయి. పువ్వు ఉండే కూరగాయ ఏది? పువ్వు ఉండే కూరగాయ కాలీఫ్లవర్ రా. రైట్. ఫ్లవర్. కటకంని పేరులో ఇముడ్చుకున్న కూరగాయ. ఏంటది? కటకంని పేరులో నిముడ్చుకున్న కూరగాయ. బలంగి. ఎంత పొడుగు కథలు వేసుకొచ్చేవాడు. పొడవటమే నీకు మొదటి నుంచి అలవాటు. సరే, కాయగూరల్లో హిందీ ఏమిటి?
కాయకూరల్లో హిందీ ఏమిటి? క్యాబేజీ. ఈ దెబ్బతో బుర్ర పోయింది పో. క్యారెట్. క్యాబేజీ క్యారెట్ క్యారెట్. అర్థమైందా? నువ్వు అట్లా కాదు అడగాల్సింది. ఆ, అదొక్కటి తప్పుడు. నేను అడగనది. చెప్పండి. హిందీలో ఏమంటారు? తిట్టేటప్పుడు ఏ అక్షరం అంటారు, గౌరవించేటప్పుడు ఏ అక్షరం అంటారు? ఈ మూడు కలిపితే మనం తినే ఒక కాయగూర అవుతుంది. ఏమిటో చెప్పు. అప్పుడు హిందీలో అడిగేటప్పుడు ఏమంటాం? క్యా బే. ఏంటి అని. పాము వచ్చింది, ఏంటి బే అంటాం. అక్కడ బే, క్యా బే. గౌరవంగా అనేది జీ, గాంధీజీ, నెహ్రూజీ, క్యాబేజీ. అమ్మో కట్.